హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. నమస్తే సార్. సో రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు అడవికి సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది, ముఖ్యంగా ఈ ఎర్రచందనం స్మగ్లర్స్ గురించి. అయితే ఆయన ఒక మాట అన్నారు, అంటే సినిమాల్లో, పాత సినిమాల్లో హీరోలు అడవిని రక్షించే విధంగా ఉండేవారు. ఉన్నాయి అలాంటి సినిమాలు, ఎన్టీఆర్ గారు చేసినవి కానీ, ఏఎన్ఆర్ గారు చేసినవి కానీ, అఫ్ కోర్స్ చిరంజీవి గారు చేసినవి. అలాంటి సినిమాలన్నీ కూడా అందులో అడవిని రక్షిస్తారన్నమాట, ఎలాంటివి తీసుకెళ్లకుండా. సో ఇప్పుడు సినిమాలు మాత్రం హీరోలే స్మగ్లింగ్ చేసే విధంగా ఉంటాయని అని చెప్పేసి అన్నారు. సో రీసెంట్గా తీసుకుంటే ఈ స్మగ్లింగ్ ఉన్న సినిమా పుష్ప, అల్లు అర్జున్ తీస్తున్నారు. అది ఆల్రెడీ మనకు తెలుసు ఎన్నికల సందర్భంలో ఏం జరిగింది. సో మరి ఇది ఇప్పుడు ఆయన అల్లు అర్జున్ గారిని ఉద్దేశించి అన్నారా, లేకపోతే ఎవరిని ఉద్దేశించి అన్నారో తెలీదు. ఇదైతే మాత్రం బయట బాగా వైరల్ అవుతుంది. దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? ఎప్పుడైతే హీరో బన్నీ గారు నంద్యాల వెళ్ళి సపోర్ట్ చేశారో, అది ఉద్దేశపూర్వకంగా సపోర్ట్ చేశారా, జస్ట్ ఫ్రెండ్లీగా వెళ్ళి సపోర్ట్ చేశారా, గత్యంతరం లేక సపోర్ట్ చేశారా, లేదా నేను సపోర్ట్ చేస్తే ఎవడైనా గెలిచేస్తాడు అనుకోని సపోర్ట్ చేశారా అనే ఇన్ని రకాల ప్రశ్నలు అయితే ఉత్పన్నం అవుతుంది. ఇది నేను చాలా సందర్భాల్లో చెప్పాను. అంటే ఆయన క్యాజువల్గా వెళ్ళొచ్చు, బట్ అది వేరే రకమైన సంకేతాలు అయితే అందరికీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే చిరంజీవి గారు ఇండస్ట్రీ పెద్ద, అటువంటి చిరంజీవి గారు కూడా డైరెక్ట్గా నా తమ్ముడికి నేను సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పలే. పవన్ కళ్యాణ్ వచ్చి చిరంజీవి గారిని కలిశారు, కానీ చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ కలవలే ఎన్నికల ముందు. ఎందుకు? ఇండస్ట్రీ ఇంపాక్ట్, ఈయన వల్ల ఇండస్ట్రీ మొత్తానికి ఏమైనా ఇంపాక్ట్ అవ్వచ్చేమో. ఆల్రెడీ ఒకసారి ఇంపాక్ట్ అయింది, సినిమా టికెట్ల ధరలు తగ్గించేశారు. అలా ఉద్దేశంతో, పైగా సొంత అన్నయ్య కన్నా ఎక్కువ పవన్ కళ్యాణ్ కూడా చిరంజీవి గారిని ఒక తండ్రిగానే చూస్తాడు, ఈయన కూడా ఒక కొడుకుగానే చూస్తాడు. ఒక కొడుకుగానే చూస్తాడంటే ఈ రోజు ఏదో పవన్ కళ్యాణ్ వృద్ధిలోకి వచ్చాడు కాబట్టి కొడుకుగా చూస్తున్నాడని కాదు, ముందు నుంచి కూడా చిరంజీవి గారు అదే మైండ్ సెట్. ఎందుకంటే మగధీర బ్లాక్ బాస్టర్ అయిన తర్వాత, ఇండస్ట్రీ హిట్గా మారిన తర్వాత, అప్పుడులోనే మీడియా, సార్ మీరు రామ్ చరణ్ మిమ్మల్ని మించిపోయాడు అంటున్నారు, డ్యాన్స్లో కానీ ఫైట్స్లో కానీ చాలా బాగా చేస్తున్నాడు అంటున్నారు, పైగా ఇండస్ట్రీ హిట్ కొట్టాడు ఆయన, ఇప్పుడు మీకు ఈ పుత్రోత్సాహం ఎలా ఉంది అని అడిగితే హ్యాపీ అండి, బట్ ఈ పుత్రోత్సాహం నేను ఎప్పుడో పొందాను అన్నాడు ఆయన. అందరూ షాక్ అయ్యారు, ఇదేంటి ఇది ఎప్పుడో పొందాను. ఎస్, కళ్యాణ్ బాబుతో నాకు ఈ ఆనందం ఎప్పుడో వచ్చింది అంటే, కళ్యాణ్ బాబు ఈజ్ నథింగ్ బట్ రామ్ చరణ్ పెద్ద కొడుకు, రామ్ చరణ్ చిన్న కొడుకు చిరంజీవి గారి కదా. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారికి కూడా చిరంజీవి తండ్రి, పెద్ద ఆయన చనిపోయారు అనుకోండి, ఆయన కూడా ఒక తండ్రి లెక్కే. ఎందుకంటే మొన్న రాగానే ఆయన కాలు మీద పెట్టి దండం పెట్టడం కానీ, ఆ కృతజ్ఞతా భావం కానీ, ప్రధానమంత్రికి పరిచయం చేసే ఉద్దేశంగా స్టేజ్ మీద కూడా మళ్ళీ కాలు దండం పెట్టడం కానీ ఆయనకి ఆ ఫీల్ ఉంది కదా. సో అట్లాంటి చిరంజీవి గారే నేను పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నాను ఎక్కడ చెప్పలే, చెప్పిన ఎవరేమనరు, సొంత బ్రదర్ కాబట్టి. ఇక్కడ సొంతం కాదు, ఈయన వెళ్ళి ఎలాగ సపోర్ట్ చేస్తాడు? నెక్స్ట్ ఇటువైపు వాళ్ళు ఉన్నారుగా, పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫాదరు, వాళ్ళ మేనత్త అందరు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళి సపోర్ట్ చేశారుగా అదే రోజు. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్, అంటే అల్లు అరవింద్ గారు కూడా వెళ్ళారు. అదే వాళ్ళ నాన్నగారు అంటే బన్నీ గారు నాన్నగారు, బన్నీ గారు మేనత్త అంటే ఎవరు? సురేఖ గారు. అట్ ద సేమ్ టైం యంగ్ టైగర్ తీసుకోండి. యంగ్ టైగర్ అవునన్నా కాదన్నా టీడీపీకి చెందిన వ్యక్తా కాదా మీరు చెప్పండి? ఆబ్వియస్లీ ఆయన ఎప్పుడో చెప్పాడు, తాతగారు పెట్టిన పార్టీ, తండ్రి గారు నడయాడిన పార్టీ, మామగారు ముఖ్యమంత్రి, ఒక బావ మంత్రి కదా. ఇటువంటి పార్టీకి చచ్చేదాకా, ఈ కట్టి కాలేదాకా అందులోనే ఉంటాను. ఆబ్వియస్లీ తను టీడీపీ వాడే. కానీ అటు కొడాల నాన్నగారితో కూడా సత్సంబంధాలు ఉండడం వల్ల, వేరే రీజన్స్ వల్ల కొడాల నాన్నగారికి సపోర్ట్ చేయలేదు. ఈ టీడీపీ గురించి ఎక్కడ మాట్లాడదు. ఆయన మీద ఎన్ని విమర్శలు చేసినా స్తబ్దుగా సైలెంట్గా ఉండిపోయాడా? ఎందుకు ఉండిపోయాడు? ఒక వర్గానికి చెందిన వాళ్ళు ప్రేక్షకులు మాత్రమే తన సినిమా చూస్తారేమో, దానివల్ల చేసే ప్రొడ్యూసర్లకు నష్టమవుతుందేమో, సినిమాలకి రాజకీయాలకి సంబంధమే లేదు, ఇది కళ, అది రాజకీయం అనే ఉద్దేశంతో ఆయన ఎక్కడ నోరు మెదపలే కదా. మరి ఎందుకు మెదపలే? ఆయన బాగా మాట్లాడతాడు కూడా, బయటకు వస్తే ఏ భాష అయినా మాట్లాడేస్తాడు. వెంకటేగర్ అంటే ఆల్రౌండర్ అన్ని విషయాల్లో. మరి ఆయన ఎందుకు ఉండిపోయాడు అంటారు? ఆయనకి మాత్రం డేరింగ్ లేదా? బయటకు వచ్చి చెప్పలేడా బాబు గారికి నా సపోర్ట్ అని? మరి అల్లు అర్జున్ గారు అదే అంటున్నాను. ఇప్పుడు అల్లు అర్జున్ గారు అలా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది అందరికీ ప్రశ్న.
అల్లు అర్జున్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి వెళ్ళినప్పుడు మాత్రమే చూశారు. మరి ఇంతకు ముందు జనసేన కొన్ని సంబంధించిన మీటింగ్స్ కి అల్లు అర్జున్ గారు కూడా వెళ్ళారు. అక్కడ పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. ఎందుకు సార్ నేనే డైరెక్ట్ గా చూశాను సార్. అవును. ఒకే వేదిక పైన ఉండడం జనసేన మీటింగ్ లోనే. నేనేమంటున్నాను అదే అంటున్నాను. మరి అలా కలిసిన వ్యక్తి వేరే పార్టీకి సపోర్ట్ చేస్తే అర్థం ఏంటి? వీళ్ళ నుంచి విభేదాలు అనేవి ఉండాలి, లేదా ఈ పార్టీ నచ్చక ఆ పార్టీలో ఏదో మొగ్గు చూపడం అవ్వండాలి. అవునా కదా? ఏమరై? సో ఇదే పాయింట్ మీద జనాలందరికి కూడా కొంత ఇబ్బంది కలిగింది. అయితే ఇప్పుడు ఏం మాట్లాడినా కూడా ఆ లింక్కే అటాచ్ చేస్తున్నారు. పుష్ప సినిమా అందుకే రిలీజ్ లేట్ అయిందేమో, పుష్ప నిజంగా ప్రీ ప్రొడక్షన్ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కొన్ని సీన్స్ అవ్వలేదా, ఫహద్ ఫాసిల్తో కొన్ని సీన్స్ చేయలేదా, నిజంగానే చేయలేదా, లేదా పవన్ ఫ్యాన్స్కి భయపడి డిసెంబర్లో పోస్ట్ పోన్ చేశారు. ఇవాళ పవన్ కళ్యాణ్ మాట్లాడింది కూడా క్యాజువల్గా మాట్లాడు. ఎందుకంటే ఇంతకుముందు గరికపాటి వారు కూడా అన్నారుగా, అసలు స్మగ్లింగ్ చేసుకున్న హీరోగా చూపించడం ఏంటి, అసలు సినిమాలు ఎట్టిపోతున్నాయని చూడండి గరికపాటి వారు కూడా అన్నారు. మీకు గుర్తుందా? ఆయన చిరంజీవి గారిని కూడా మాట్లాడారు కదా. సో మరి అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏంటి, సినిమాలు అనేవి పవర్ఫుల్ మాధ్యమం, పవర్ఫుల్ ప్రసార మాధ్యమం. దాని నుంచి కొన్ని వందల మంది ఇంపాక్ట్ అవుతుంటారు. ఇప్పుడు రజనీకాంత్ గారు కూడా ఒకనొక పీక్ స్టేజ్లో సినిమాలు మానేస్తాను అనుకుంటే ఆయన యుఎస్లో ఉన్న సచ్చిదానంద ఆశ్రమంకి వెళ్తే ఆయన అక్కడ చెప్పారు స్వామీజీ, బాబు మేము కొన్ని వందల స్పీచ్లు, వందల సభలు ఇస్తే కానీ ఒక్కడ మారుతాడో లేదో తెలియదు, బట్ మీ ఫ్యాన్స్ స్టైల్గా ఒక మంచి మెసేజ్ ఇస్తే కనీసం 10 మంది మారుతారయ్యా, అలాంటి నువ్వు సినిమాలు మానొద్దు, నీ ఒప్పుకున్నంత వరకు చెయ్యని చెప్పారట. అప్పటి నుంచి మళ్ళీ ఆయన సినిమాలు చేయడం స్టార్ట్ చేశారు. ఓకే. సో అట్లాంటి పవర్ఫుల్ మాధ్యమంలో మంచిగా చూపించాలి, మంచి ఇంపాక్ట్ అవుతుంది. చాలా మంది అంటారు మంచి చూపిస్తే మారిపోతున్నారా, చెడ చూపిస్తే మారిపోతున్నారా, అది ఎవడు బుద్ధాడికి ఉండాలి నిజమే, కొంతలో కొంత ఇంపాక్ట్ అయితే అవుతారుగా. మరి జల్సా సినిమాలో పవన్ కళ్యాణ్ గారు నక్సలైట్ కదా సార్? ఏది జల్సా సినిమాలో నక్సలైట్ అయినా ఏముంది అక్కడ ఏముంది? అక్కడ ఆయన జరిగిన ఒక రూరల్ ఏరియాలో జరిగిన అన్యాయము, ఈయన బాధపడుతుంటే ఒక మనిషి వచ్చి తీసుకెళ్ళాడు, చేరిపోయాడు, తర్వాత మరలా జనజీవన శ్రమంతో కలిశాడుగా. అక్కడ కూడా ప్రజల కోసం ఆలోచించానంటేగానే చూపించాడుగా. పోనీ అది కాసేపు సినిమాయే అనుకుందాం. కొన్ని ఇంపాక్ట్స్ ఎలాగ ఉంటాయంటే, ఇప్పుడు అడవి రాముడు సినిమా ఉంది. ఒక సాధారణ ట్రైబల్ వ్యక్తి కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారో అనే పాట అందులో ఉంది. ఒక పెద్ద ఫారెస్ట్ ఆఫీసర్గా తిరిగి అదే గ్రామానికి వస్తాడు. ఒక ఫారెస్ట్ సంపదని దోచుకెళ్ళిపోతున్నారు, జంతువులను చంపేస్తున్నారు, చంపి వాడి యొక్క కలేబరాలు, వాళ్ళ దంతాలు ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేసేస్తున్నారని దాని మీద ఒక ఉద్యమం లాగా ఇట్లా జరుగుతుంది, మనం కాపాడుకోవాలని చెప్పి చూపించారు. అడవి దొంగ కూడా అదే కాన్సెప్ట్. వాడికి మాటలు రావు, ఏమి తెలియదు. అడవి దొంగలో చిరంజీవి గారి కానీ అంజికన్నా అడవి దొంగ సేమ్ కంప్లీట్ ఫారెస్ట్ నేపథ్యం. అడవి దొంగలో ఏంటి, వాడికి ఏం తెలియకపోయినా ఆ జంతువులను కాపాడుకునే ప్రయత్నం చేస్తుంటాడు. బట్ ఈ స్మగ్లర్స్ ఏం చేస్తారు, వీళ్ళు చేసిన పని అడవి దొంగ మీద తోసేస్తారు. అందుకే అడవి దొంగగా మారాడని సినిమా టైటిల్. కొండవీటి దొంగ అదే కాన్సెప్ట్. అడవిని దోచుకుంటున్నారు, దాన్ని దోచుకోకుండా ఈ ట్రైబల్స్ని కాపాడాలంటే నేను సినిమా జాబ్ కూడా వెళ్ళకుండా కొండవీటి దొంగ అవతారం ఎత్తాడు. అట్లాంటి మంచివి ఉన్నాయి. ఆ తర్వాత కొండవీటి రాజా ఏదో ఒక సినిమా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. అది కూడా సోహన్ బాబు గారి సినిమా. ఆయన కూడా ఫారెస్ట్ ఆఫీసర్, అడవిని కాపాడు. ప్రతి ఒక్క నటుడు చేశారు. నాగేశ్వర గారు, ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, అదే సోహన్ బాబు గారు, కృష్ణ గారు, బాలకృష్ణ గారు కూడా ఒక సినిమా చేశారు. భారతంలో అర్జునుడు, కలియుగంలో అర్జునుడు అని సంథింగ్ ఉంటుంది. అది కూడా అంతే. ట్రైబల్స్కి చదువు లేక వాళ్ళకి మోసం చేస్తున్నారని చెప్పి ఈయన అడవిలోకి వెళ్ళి వాళ్ళని కాపాడుతూ ఉంటాడు బాలయ్య బాబు. అట్లా చాలా వచ్చాయి. జస్ట్ క్యాజువల్గా ఈయన ఎగ్జాంపుల్గా చెప్పిన దాన్ని ఈ మధ్యకాలంలో ఇదంతా రభస రాజుకుంటుంది కదా, దానికి ఆపాదించేసి పవన్ కళ్యాణ్ కూడా బన్నీ గారిని ఉద్దేశించి మాట అన్నారా అని తీస్తున్నారు. ఆయన అలా ఉద్దేశించేవాడైతే ఆయన గురించి ఎప్పుడో స్టేట్మెంట్ ఇచ్చేవాడు, లేకపోతే ఇవ్వకుండా పట్టించుకునేవాడు కాదు. లేదంటే రండ్రాబాబు క్యాన్వాసింగ్ పిలిచేవాడు. ఎవరిని పిలిచాడా? ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా చేశారా తప్ప ఆయనగా కుటుంబాన్ని కూడా ఆయన ఎక్కడ ఇన్వాల్వ్ చేయలే. ఆయనే వెళ్ళి ఇదయ్యాడు కాబట్టి. బట్ ఆ రభస నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా బన్నీ గారిని మైండ్లో పెట్టుకునే పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇచ్చారా అని అనుకోవచ్చు. అంటే స్మగ్లింగ్ సంబంధించి మూవీస్ కూడా ఏం లేవు సార్, పుష్ప తప్ప. లేదు ఉన్నాయి. అంటే అటువంటి ఎర్రచంద్ర స్మగ్లింగ్ సంబంధించి ఏం లేదు. గతంలో కెప్టెన్ ప్రభాకర్ అనే సినిమా వచ్చింది, అప్పట్లో సూపర్ హిట్. అది తమిళ సినిమా, తెలుగులో కూడా జబ్ చేశారు, విజయకాంత్ గారు చేశారు. సో అది వీరప్పన్ గారి గురించి, కొంచెం వీరప్పన్ గారి స్టోరీలా ఉంటుంది అది. సో అప్పటి నుంచే విజయకాంత్ గారిని కెప్టెన్ విజయకాంత్ అంటారు తమిళనాడులో. సూపర్ స్టార్ రజనీకాంత్, తలపతి విజయ్ ఎలాగో కెప్టెన్ విజయకాంత్ అంటారు. అది
ఓకే. సో అందులో కూడా సేమ్ ఈ స్మగుల్ గుడ్స్ చేస్తుంటాడు ఒక విలను అడవిలో నుంచి, దాన్ని ఈయన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్గా సంథింగ్ వెళ్ళి అడ్డుకుంటాడు అనమాట. అట్లా స్మగ్లింగ్ వచ్చాయి, కాకపోతే చాలా రేరు. ఇప్పుడు వీరప్పన్ మీద కాన్సెప్ట్ మీద వచ్చింది, తర్వాత మండ పుష్ప, అట్లా ఎర్రచందనకు సంబంధించి. ఆయన అటవీ శాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ ఆ సందర్భంగా ఇట్లా మామూలు క్యాజువల్గా మాట్లాడుంటారు. అది దీనికి ఆపాదించేసి నెటిజన్స్